ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి వందనాలు. జీవాధిపతి, సమస్తానికి జీవాన్ని అనుగ్రహించి నరక ప్రాప్తిని విడిపించి నిత్య జీవమైన నీ రాజ్యము కొరకే మమ్మల్ని హక్కుదారులుగా చేయడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ దినము యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మరలా మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినము శ్రమల్లో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి శ్రమల్లో నువ్వు తోడుగా ఉండి విజయాన్ని దయచేయి. కుటుంబ సమస్యలతో ఉన్న విశ్వాసుల కొరకు వారి కఠినమైన సమస్యల్లో విజయాన్ని దయచేయి. సంఘ సహవాసమునకు దూరమైన విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను. వెనక్కి వెళ్ళిపోయిన వారు తిరిగి మరలా దేవవారు సమకూర్చబడడానికి సహాయం చేయి. దేవునికి దూరమై పాపంలో పడిపోయిన విశ్వాసుల కొరకు, పాపములో పడిపోయి అయా నీ మందిరానికి దూరంగా ఉంటున్న వారిని తిరిగి నీ రక్తంతో కడిగి వారిని అయా నువ్వు నడిపించు. సాతాను చేత శోధింపడు వారి విడుదల కొరకు, దురాత్మ అంధకార శక్తులు బాధపడుతున్న వారిని విడిపించు. విశ్వాసములో బలహీనమైన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి విశ్వాసములో బలము గల వారిగా సిద్ధపరచు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు మంచాల్లో, గృహాల్లో, హాస్పిటల్లో ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచు. సంతానం కొరకు ఎదురు చూచున్న వారి కొరకు అయా గర్భఫలం లేక నిరాశ కలిగిన వారికి గర్భఫలం అనుగ్రహించు. అప్పుల్లో ఉన్న విశ్వాసులైన వారి కొరకు అప్పుల నుంచి విడిపించు. విశ్వాసులైన వారు లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొంటకు అయా నీ కృపలో వారికి విజయాన్ని అనుగ్రహించమని, అయా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 714, 730 పాట పాడుకుందాం. ప్రభువా గురియోద్దాకే అరుగేతుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాని. ప్రభువా ఏవేవి లాభకరములయుండునో వాటిని క్రీస్తు నిమిత్తం, ఏవేవి లాభకరములయుండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా నెంచుకొని ముందుకే సాగుతున్నాను. నష్టముగా నెంచుకొని ముందుకే సాగుతున్నాను. ప్రభువా క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును, క్రీస్తుని సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడ నగుదున్. ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడ నగుదున్. ప్రభువా గురియోద్దాకే పరుగెత్తుచున్నాను నేను, క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము
నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురియోదాకే పరుగెత్తుచున్నాను నేను. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కోరకై. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కోరకై. వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిరా పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా దుర్యోధకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాని. ప్రభువా దుర్యోధకే అరుగెత్తుచున్నాను నేను. దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటయే నా జీతము. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని విందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. ఇది ఇష్టపడి నేను చేసిన యెడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. ముందుగా చదువుకుని సువార్త ప్రకటించకపోతే అయ్యో, నేను సువార్త ప్రకటింపపోయిన యెడల నాకు శ్రమ. అది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటింపపోయిన యెడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. ఆయనను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉంది కనుక నేను గృహ నిర్వాహకత్వమును నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును
పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటయే నా జీతం. సువార్త ప్రకటించకపోతే శ్రమ. సువార్త ప్రకటింపవలసిన భారము ప్రతి సేవకునిపై, ప్రతి విశ్వాసపై ఉంది. ఒక సేవకుడే కాకుండా సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. విశ్వాసులు అంటే వారు విశ్వాసులై ఉండాలి. అవిశ్వాసులుగా ఉండి రక్షణ లేని వారుగా ఉంటూ, మారు మనసు లేని వారుగా ఉంటూ, కనుక ఆయన రక్తంలో కడగబడలేని వారు ఉంటూ, కనుక ఆయన బలని సమీపించలేని వారుగా ఉంటే వారు సువార్త ప్రకటించలేరు. సువార్త ఎవరు ప్రకటించాలి అని మనం లేఖనాన్ని గమనించినట్లయితే చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24 వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, దాన్ని జ్ఞాపం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కనుక విశ్వాసిగా ఉండి నువ్వు సువార్త ప్రకటిస్తే, సాక్ష్యం చెప్తే, వారి కొరకు ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారు. మనం పొలంకు వెళ్ళినప్పుడు కనుక విత్తనాలు జల్లినప్పుడు గట్టి గింజలు వేసినట్లయితే వారం రోజులు పోయాక చూస్తే ఆ మొలకలు కనిపిస్తాయి. ఎక్కడైతే గట్టి గింజలు పడకుండా పొల్లు గింజలు పడ్డాయో అక్కడ మొలక అనేది బయటికి రాదు. ఈ పొల్లు గింజలు అంటే ఎవరు అంటే మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, బాప్తిస్మం లేనివారు, ప్రభువుకి రక్తంలో కడగబడలేని వారు, కడగబడి కూడా దేవుని ఏర్పాట్లో లేని క్రైస్తవులు, నామకార్థ, పండుగ, అలవాటు, ఆదివారపు క్రైస్తవులు, దేవుని చిత్తం లేకుండా సేవ చేసేవారు కూడా, ఆయన పిలవకుండా, ఆయన పంపబడకుండా, ఆయన పంపించకుండా, సంఘము అభిషేకింపకుండా, సంఘం ద్వారా పంపించబడకుండా, కనుక నాకు జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానం ఉంది, నాకు అనేక భాషలు వచ్చు, నేను సువార్త ప్రకటిస్తానంటే ప్రభు అంటాడు మత్తయి 7వ అధ్యాయంలో, నేను వారు ఎవరో నాకు తెలియదు. ప్రభు నీ నామములో బోధ చేసాం, దెయ్యాలు కొట్టాం, అద్భుతాలు చేసాం, స్వస్థపరచామండి. ప్రభు అంటాడు, అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు. ప్రభువు చేత ఎన్నిక ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఎవరో నీ నామంలో బోధ చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తుందంటే ప్రభు చెప్పాడు, కనుక వాడు మన శత్రువు కానివాడు మనవాడే అని చెప్తూ వచ్చాడు. కనుక దీని అర్థం ఏంటంటే ప్రభువు నువ్వు ఎరిగి ఉండాలి, ప్రభువు రక్తంలో సేవకుడిగా కడగబడాలి, ప్రభువు చేత నువ్వు పిలువబడాలి, ప్రభువు అప్పగించిన పనిని నువ్వు చేయగలిగినప్పుడే సువార్త ప్రకటించినప్పుడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడ్డది. అట్లయితే సువార్తను ప్రకటించడం యందు నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా ఉచితముగా ప్రకటించటయే నా జీతం. ప్రతి సేవకుడు, రక్షించబడిన ప్రతి విశ్వాసి జీతము కొరకు ఎవరో ఏది ఇస్తారని సువార్త చేయకూడదు, ఎవరో ఏదో పంపిస్తారని సువార్త చేయకూడదు. కనుక ప్రభువు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి, ప్రభువు చేత పిలువబడిన ప్రతి దేవుని సేవకుడు కూడా, అది పగలైనా రాత్రి అయినా, ఒక దినాన్ని 2 వ్యక్తులు బయటికి త్వరగా నడిచి వెళ్ళిపోతున్నారు. ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా భక్ష్యంగారితో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు, 2 మనుషులు బయటికి వెళ్ళిపోతున్నారు, వారికి వెళ్ళి సువార్త చెప్పు అంటే ఆయన పరిగెత్తి వచ్చి వాళ్ళు అడ్డగించాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే, అయ్యా మేము చనిపోవడానికి వెళ్తున్నాము, దయచేసి మమ్మల్ని అడ్డగించొద్దు అని అంటే భక్ష్యంగారు చెప్పారు, మీరు చనిపోదురు కానీ నేను ఆటంకపరచను, కానీ కొన్ని మాటలు ప్రభు మీకు చెప్పమన్నాడు వినండి అని చెప్పినప్పుడు, సరే చెప్పు అన్నప్పుడు ఆయన సువార్త చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు, ఇప్పుడు పోయి నువ్వు చనిపో అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను చనిపోయిన అవసరం నాకు లేదు, నా కొరకు యేసు ప్రభు చనిపోయాడు కనుక ఇప్పుడు నేను చనిపోయిన అవసరం లేదని ఆ వ్యక్తి రక్షించబడ్డాడు.
ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తానంటే, కనుక మనము ఆయన సెలవు లేకుండా, ఆయన చిత్తము లేకుండా, ఆయన్ని రక్షించకుండా, ఆయనని పంపించకుండా ఒక సేవకుడుగా నువ్వెన్ని సువార్తలు చేసినా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, నీ పేరు ప్రఖ్యాతుల కొరకే నువ్వు డబ్బా కుట్టుకుంటున్నావు. నీ పేరు కొరకే నువ్వు ప్రపంచమంతా తిరుగుతున్నావు. నీ పేరు కొరకే నువ్వు దేవుని సేవ చేస్తూ ఉన్నావు. కనుక ప్రభువుతో నీకు సంబంధము ఎప్పుడైతే ఉంటుందో, మనం బైబిల్ గ్రంథం గమనించినప్పుడు సౌలు ప్రధాన యాజకుల వలన, అధికారుల వలన సంఘాన్ని పాడు చేస్తూ, సేవని పాడు చేస్తూ, సేవకులను చంపుతూ, గర్భఫలాలు కోస్తూ, చెరసాలను హింసించే వ్యక్తి అంటున్నాడు, పూర్వ హింసకుడను, దోషకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా పిలిచినందుకు నేను ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి కనికరం పడ్డాను అంటూ పౌలు తెలియక చేశాడు కనుక తనని క్షమించాడు. కనుక ఒక సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు తెలిసి కూడా పాపము చేస్తూ, మోసం చేస్తూ, దొరలను కానీ, ఇతర దేశస్తులు కానీ, ఇతరాలు కానీ, అనాథ శరణాలయం కానీ, ఒక స్కూల్ పెట్టి కానీ, ఒక వృద్ధాప్య శరణాలయము ఆ వృద్ధులను కూడా పెట్టి వారిని మోసం చేసి, నీకు సహకారం చేసే వారిని మోసం చేసి, నువ్వు సేవ చేస్తానని చెప్పుకొని, మేలు చేస్తానని చెప్పుకొని, నువ్వు ఆయనతో సత్సంబంధము లేకుండా నువ్వెంతకాలం చేసినా ఒకరోజు పెనుగాలు వస్తుంది, తుఫాను వస్తుంది, నువ్వు చేసిన పని అంతా కొట్టుకుని పోతుంది. అదే ప్రభువు చేత నువ్వు పిలువబడిన సేవకుడిగా, ప్రభువు రక్తములో కడగబడిన విశ్వాసగా ఉంటే, ప్రభువు సెలవుని చాలామంది కూడా దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఈ వాగ్దానం ద్వారా మాట్లాడాడు అని చెప్పి సంఘాన్ని ముక్కలు చేసి సేవ చేస్తుంటారు. సంఘాన్ని ముక్కలు పక్కనే సంఘాన్ని కడతారు. దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడంటారు. అదంతా అబద్ధం. వాళ్ళ సొంత జ్ఞానం, వాళ్ళ సొంత ఏర్పాటు. సంఘాన్ని ముక్కలు చేసి సంఘము కట్టేది అది సంఘమే కాదు. కనుక పునాది మీద కట్టబడిన సంఘము దేవుడు తన రక్తములో కడగబడిన కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే ఆయన సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలువన్నారు. సంఘ ప్రార్థన ఎదుట పాతాళ యొక్క సాతాను యొక్క కుయుక్తులు ఏవి నిలవు. కొంతమంది సువార్త చేయడానికైనా, ఏదైనా చేయడానికైనా నాకు దర్శనం వచ్చింది, కళ వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి కొంతకాలము వారి జ్ఞానాన్ని, ప్రజల్ని రుద్ది వారు సేవ చేస్తూ ఉంటారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ దర్శనము, ఆ కళ, ఆ యొక్క వాక్యం దేవుడు నాతో మాట్లాడాడనేది, ఈ సేవ అనేది ఏమైపోద్దంటే ఇసుక మీద కట్టిన ఇల్లును కొట్టుకుని పోయినట్లుగా అంతా నాశనం అయిపోద్ది. కర్ర గడ్డి కొయ్యకాలుగా నువ్వెంతకాలము సువార్త ప్రకటించినా దాని ద్వారా ఫలితం అనేది ఉండదు, నీకు మోక్షం అనేది ఉండదు. నీకు ఈ లోకంలో ఆర్థిక పరిస్థితులు మనుషుల దగ్గర నుంచి చెప్పి, మనుషుల దగ్గర నుంచి రాబెట్టుకొని ఫోటోలు పంపించి, లేదా ఏదేదో గమ్మక్కలు చేసి ప్రజల్ని మోసం చేసి నువ్వు సేవ చేసినప్పుడు కూడా అది కొంతకాలం జరుగుతుంది. దాని ద్వారా ప్రజలు గ్రహిస్తారు నీ సేవ స్వచ్ఛమైందా కాదా, నువ్వు పరిచారకుడిగా, సేవకుడిగా, విశ్వాసగా దేవునితో నీకు సంబంధం ఉందా లేదా అనేది ప్రజలు నిన్ను చూసి గ్రహిస్తారు. నీ గురించి ప్రజలు, విశ్వాసులు, చర్చికి వచ్చేవారు, నేను ఎరిగిన వారు కూడా ఆ వ్యక్తి మంచోడు కాదు, ఆ చర్చికి వెళ్ళిన ఆమె మారలేదు, ఆ చర్చికి వెళ్ళిన ఆ యొక్క దేవుని బిడ్డ అని చెప్తున్నాడు కానీ మారలేదు, మరలా విడిచొచ్చిన పాపాలు చేస్తున్న దినాన్ని విశ్వాసులు, ఎంతోమంది సేవకులు కూడా విడిచొచ్చిన పాపములు చేస్తూ, సేవ చేస్తూ, సువార్త చేస్తూ దేవుని కొర బతుకుతున్నామని చెప్తారు కానీ వారి అంతరంగ జీవితము తెరచన సమాధి. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, గలతీ పత్రిక మనము 6వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం ఒక లేఖనాన్ని గమనించినట్లయితే 7వ వచనం, మోసపోకుడి, దేవుడెక్కరంబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటే కోయును, ఎల్లనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంటను కోయును. మనము మేలు చెడియందు విసుకయుందుము, మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి
మనకు సమయము దొరికిన కొలది అందరి ఏళ్లను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏళ్లను మేలు చేయుదుము. విశ్వాస గృహమునకు చేరిన వారి ఏళ్ల, సంఘానికి వచ్చిన వారి ఏళ్ల మేలు చేయాలి. సంఘానికి వచ్చిన విశ్వాసులు కీడి చేయడం, సంఘాలకు వచ్చిన గనుక దేవుని సేవకులని చెప్పుకొని కీడు చేయడం, మోసం చేయడం, అన్యాయం చేయడం, సంఘాలను మొక్కలు చేయడం, సంఘాల్లో కలహాలు పెట్టడం, ఒక సంఘ విశ్వాసుల్ని నీ చేతిలో ఉంచుకోవడం, ఒక సంఘ విశ్వాసులు డబ్బులు కానుకలు నీ దగ్గర రప్పించుకోవడం, ఫోన్పే ద్వారా పలు రకాలుగా అన్యాయముగా దోచుకుంటు ద్వారా దేవుడు నిన్ను అంగీకరించడు. కనుక శరీర సంబంధమైన పంటను కొంతకాలమును కోయొచ్చు, కొంతకాలం సువార్త చేయొచ్చు, కానీ అది ఫలం అనేది ఉండదు. అందుకే పౌలు ఇక్కడ ఏమంటాడంటే 18వ వచనంలో, అట్లయితే నాకు జీతమేమి? సువార్తను ఉచితంగా ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించటయే నా జీతం. కనుక నీ జీతము ఎవరు ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి. ఆయన ద్వారా తప్ప ఏ మనుషునికి నువ్వు దాసుడిగా ఉండకూడదు, ఏ మనుషుడు నీకు జీతం ఇవ్వకూడదు, ఏ సంస్థానికి జీతం ఇవ్వకూడదు, ఏ సంఘమునికి జీతం ఇవ్వకూడదు, ఏ మనుషుని ద్వారా ఏ మనుషునికి నువ్వు దాసుడిగా ఉండకూడదు. పౌలు అంటాడు, నేను దేవుని దాసుడిని, క్రీస్తుకు దాసుడిని, నేను మనుషులకు దాసుడిని కాను. కారణం ఏంటంటే అతడు మనుషులు అతన్ని పిలవలేదు, దేవుడు పిలిస్తేనే అతడు సేవకు వచ్చాడు, దేవుడు పంపిస్తేనే పౌలు సేవకి వెళ్ళాడు. అతను చేసే ప్రతి పరిచర్యలో దైవ చిత్తాన్ని ఎరిగిన వాడే ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకా మనం గమనించినట్లుగా 19వ వచనంలో, నేను అందరిని విషయము స్వతంత్రునై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటకే అందరికీ నన్ను నేనే దాసునిగా, ఎక్కువ మందిని సంపాదించడానికి నేను అందరి విషయమై స్వతంత్రునై ఉండి ఎక్కువ మందిని సంపాదించుకుంటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొనిచున్నాను. క్రీస్తు దాసుడిగా, యేసుకు దాసుడిగా, ప్రభువుకు దాసుడిగా, కనుక రక్షకుడైన దేవుని దాసుడిగా, దేవుని సేవకుడిగానే ఉండాలి తప్ప ఏ మనుషునికి సేవకుడిగానే ఉండకూడదు. కనుక యేసు ప్రభువారికే సేవకుడిగా ఉండాలి. అనేకులను రక్షించుకోవడానికి అందరికీ నేను స్వతంత్రుడిగా ఉన్నాను, అందరిని రక్షించుకోవడానికి నిన్ను దాసుడిగా ప్రభువు చేతికి అప్పగించుకొని ఆయన పనిని చేయుచున్నానని చెప్తూ ఉన్నాడు పౌలు. నువ్వు డబ్బుకు దాసుడువా, పరస్త్రీకి దాసుడువా, లోకంలో ఉన్న ఎవరికో దాసుడువా, డబ్బు బంగారమో పేరు ప్రఖ్యాతుల కొరకు, ధన సంపాదన కొరకు, ఏ మనుషునికో, ఏ సంస్థకో, ఏ కులానికో, కొంతమంది దేవుని నమ్ముకొని కూడా, ప్రభువు నమ్ముకొని కూడా విశ్వాసులకు కులాలు ఉంటాయి, సేవకులకు కూడా కులాలు ఉన్నాయి. నీ కులము నీతో చచ్చిపోవాలి. నీ రక్షణ కార్యం జరిగినప్పుడే నువ్వు నిజంగా దేవుని సేవకుడిగా ఉన్నట్లయితే, ఆయన రక్తములో కడగబడి విశ్వాసం అయితే నీ కులమును పూర్తిగా చావాలి. నీ కులము సాక్ష్యం చెప్పడానికి చెప్పొచ్చు, కానీ నేను ఈ కులస్తుని, కొప్పలోని, నేను ఎలమోడిని, నేను రాజుని, నేను రెడ్డిని, నేను కోవట్ని, నేను బ్రాహ్మణుని అని చెప్పి, నేను పంతులని అని చెప్పి నీ కులాన్ని నువ్వు ఎక్కువగా చెప్పుకోకూడదు. ఇతరులకి సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఫలాని ఈ కులము నుంచి రక్షించబడ్డాను అనేది సాక్ష్యం చెప్పడము తప్పు కాదు. కనుక పౌలు ఇక్కడ ఏమంటుందంటే 20వ వచనంలో, యూదులను సంపాదించుకుంటకై యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రం లోబడి వారిని కాకపోయినను ధర్మశాస్త్రము లోబడిన వాని వలె ఉంటిని. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుల వలె ఉంటిని. యూదులను సంపాదించుకోవడానికి యూదులు ఎట్లా ఉంటారో నేను ఆ రీతిగా యూదుడిగా నేను అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా మీలాంటి నేను కూడా యూదుడినే అంటే దీని అర్థం ఏంటంటే కులము. కొంతమంది సొంత కులస్తులను ప్రేమిస్తారు, ఇతర కులస్తుల విశ్వాసులు ప్రేమించరు, వారు కులస్తులను ప్రేమిస్తారు.
ఇతర సేవకులు, చాలామంది సేవకులు వారి కుల సేవకులు వస్తే వారిని ప్రేమిస్తారు. ఇతర సేవకుల్ని, ఇతర కులస్తుల సేవకుల్ని, దేవుని సేవకుల్ని కులాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని అవమానకరంగా చూస్తారు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, నీలో కులము చావాలి, నీలో కులము ఉండకూడదు. నీ కులస్తుని నువ్వు ప్రేమించినట్లయితే, ఇతరులను నువ్వు ద్వేషించినట్లయితే ప్రభువు నిన్ను అంగీకరించడు. రెండోది మనం చూస్తే, ధర్మశాస్త్రం లోబడిన వారిని ధర్మశాస్త్రం సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె నుంటిని. నేను ధర్మశాస్త్రమును సంపాదించుకున్నాను, ధర్మశాస్త్రము లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమును లోబడిన వాని వలె. ధర్మశాస్త్రమును సంపాదించుకున్నాను, ధర్మశాస్త్రము లేని వానికి, ధర్మశాస్త్రం లేని వాని వలె నేను లోబడుతూ ఉన్నానని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనలో కలిసిపోయి, తనతో మనసు కలిసి, తన కష్ట సుఖాల్లో పాలు పొంది, తన యొక్క హృదయము తన హృదయము కలిసిపోయి వారితో ఏకమైపోయి, వారు బలహీనులా, వాళ్ళు బలవంతులా, వాళ్ళు శక్తిహీనులా, వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళ, వారు గొప్పవారా, వారు బీదవారా, వారు వారు ఐశ్వర్యం కలిగిన వారా, తన ఐశ్వర్యవంతుడిగా, అంటే ఎవరి దగ్గరికి వెళ్తే వారిని రక్షించుకోవడమే తన ముఖ్య యొక్క ఉద్దేశం. అదే విషయం 20వ వచనం కూడా చెప్తాడు, నేను దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడిని కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము లోబడిన వాడును. ఆయనను ధర్మశాస్త్రములు లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉన్నా. ధర్మశాస్త్రము కలిగిన వారికి నేను ధర్మశాస్త్రాన్ని నేను సంపాదించుకున్న వాడిగా ఉన్నాను. ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె వాని దగ్గరే ఉన్నాను. నా ఆశ ఏంటంటే వారు రక్షించబడాలి. ఇంకా అంటున్నాడు, బలహీనులను సంపాదించుకుంటకు బలహీనైతిని, ఏ విధము చేత నేను కొందరు రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడినై. బలహీనులని రక్షించడానికి నేను బలహీనయ్యాను. ఏ విధము చేత నేను కొందరిని రక్షింపాలని. యూదుల దగ్గరికి వెళ్తే యూదులు అన్నాడు, బలహీన దగ్గరికి వెళ్తే బలహీన అన్నాడు. ధర్మశాస్త్రాన్ని సంపాదించుకున్నంటే నేను సంపాదించుకున్నాడు. నేను ధర్మశాస్త్రాన్ని లోబడుతున్నంటే నేను లోబడుతున్నాను అన్నాడు. ధర్మశాస్త్రం లేనివాడిని అంటే నేను కూడా ధర్మశాస్త్రం లేనివాడిని ఉన్నాను అంటూ ఉన్నాడు. తన ఆశ ఏంటంటే, ఏ విధము చేత నేను సువార్త చెప్పి, సాక్ష్యం చెప్పి, నీ కులము చెప్పి, వాళ్ళ కులము చెప్పి, నేను మీ కులస్తున్నా, నేను యూదున్నే, నేను బలహీన్నే, నేను బలవంతున్నే, నేను ధర్మశాస్త్రం కలిగిన వాడినే, నేను ధర్మశాస్త్రం లేని వాడినే. నా ఆశ ఏంటంటే, ఏ విధము చేత నేను ఏ మనుషుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను వారి ఎదుట వాని వలె ఉండి వానికి క్రీస్తును చూపించి, ప్రభువును చూపించి, ప్రభు సువార్తను ప్రకటించి వారు నరకం నుంచి విడుదలయ్యి మోక్షానికి వారు రావాలనేది నా ముఖ్య ఉద్దేశము. పౌలు వేషమేయట్లేదు, మోసం చేయట్లేదు. పౌలు ప్రజల్ని కుయుక్తిగా వారిని క్రీస్తు సువార్తకు నడిపించట్లేదు, కానీ పౌలు వారికి అన్యాయం చేయట్లేదు. కానీ యూదుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను యూదుని అన్నాడు, బలహీన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బలహీన అన్నాడు, బలవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బలవంతుని అన్నాడు. కనుక జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను జ్ఞానం కలిగిన వాడు. ఈ అనేక రకాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో కలిసిపోయి వారితో ఏక మనసు కలిగి ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, నరకము, పరలోకాన్ని గురించి తెలియజేస్తూ మీరు కూడా నా వలె పరలోకం రావాలి. కారణం ఏంటంటే, మునుపు దోషకుడును, హింసకుడును, హానికరుడును, సంఘముని హింసించాను, సేవకులను చంపాను, గర్భఫలాలు కోసాను, మరణం వరకు కూడా ప్రజల్ని చెరసాలు హింసించాను. అట్టి దుర్మార్గుడు నన్ను తన రక్తంతో కొన్నాడు, ఆయన దర్శించాడు, నేను ఆయన చూశాను, నేను ఆయనతో మాట్లాడాను. నాకున్న అనుమానాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి తెలుసుకోగలను, తీర్చుకొని సత్యాన్ని గ్రహించి 3 రోజులు చూపు లేని వాడినై, గుడ్డివాడినై, అన్నపానము లేని వాడినై, తిండి లేని వాడినై, కనుక గుడ్డివాడిగా ఉన్నాను. ఇప్పుడైతే నేను చూచున్నాను. కారణం ఏంటంటే, నా ప్రభువు నన్ను రక్షించాడని సువార్త చెప్పగలుగుతూ అనేకులు తన జీవితంలో రక్షిస్తూ వచ్చాడు. తన సాక్ష్యం చెప్పాడు,
సువార్త చెప్పాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు, వారి విషయంలో ఆత్మ సంబంధముగా భారము కలిగి ఉన్నాడు. 23వ వచనం, మరియు నేను సువార్తలో వారితో పాలుపడగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలువాడగుటకై దాని కొరకు సమస్తము చేయుచున్నాను. దేంతో సమస్తం చేస్తున్నంటే వారితో వారిని సువార్త ప్రకటించి వారిని కూడా పరలోక రాజ్యాన్ని పాలువారిగా చేయాలనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది సువార్త అని చెప్తూ ధన సంపాదన, సువార్త అని చెప్తూ పేరు సువార్త అని చెబుతూ వారి పేర్లు ప్రకటన చేసుకుంటూ ఉంటారు. పౌలైతే తన పేరు కొరకు కానీ, డబ్బు కొరకు కానీ, ఘనత కొరకు కానీ, తను తాను గొప్ప చేసుకున్న దాని కొరకు సువార్త చేయలేదు. ప్రియ దేవుని సేవకులరా, ప్రియ విశ్వాసులారా, నీ పేరు ప్రఖ్యాతుల కొరకు నువ్వు సువార్త చేయడం కాదు, మనుషులు నీ వైపు మళ్లించుకోవడానికి, నీ కులములో చేర్చుకోవడానికి, నా చేతిలో ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని సువార్తలు చేశాను, ఇన్ని మీటింగ్లు పెట్టానని నీ లిస్ట్ అంతా ప్రజలకి తెలియచేయన అవసరత లేదు. పౌలు ఆశ ఏంటంటే ఏ విధమైన చేతనను అనేకులు రక్షించాలనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రోజు పౌలు ఉద్దేశం అదే. ఈరోజు కూడా దేవుని సేవకుడిగా, ఒక విశ్వాసగా నా ఉద్దేశం కూడా అదే అయ్యి ఉన్నప్పుడే మన ఫలం అనేది పరలోకములో పొందుతాం. 24వ వచనం, పందిపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరుగెత్తుడి. పందిపు రంగంలో పరిగెత్తి వారందరికీ బహుమానం రాదు. ఫస్ట్ ఒకడికే బహుమానం వస్తుంది. ముగ్గురు పరిగెడతారు, ఒకరికే బహుమానం. అంటే పరిగెత్తు రా, పందిపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా నువ్వు సువార్త చెప్పినా, సాక్ష్యం చెప్పినా, సంఘము కట్టినా, ఆత్మలు రక్షించినా కనుక నీ ఆశ ఏముండాలంటే పరలోకములో నాకు బహుమానం కావాలి, భూమి మీద నేను బహుమానం ఆయన ద్వారా పొందాలి, బల నమ్మక మంచి దాసుడా అని ఆయన చేత నువ్వు అనిపించుకోవాలి తప్ప మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 10వ చూసే పౌలన్న, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుని కాకపోదును అని అన్నాడు. మనుషుల్ని సంతోషపెట్టి, కులాన్ని సంతోషపెట్టి, కొంతమంది విశ్వాసుల్ని సంతోషపెట్టి పాపులర్ రండి సందాలు ఇచ్చుకోండి, ఎల్లమ్మనంచరు పోలమ్మను పొగడరు. వాళ్ళు ఎలా బతికి మనకెందుకు? వాళ్ళ డబ్బు మనకు కావాలి. పాస్టర్లకి ఏం కావాలంటే విశ్వాసులు డబ్బు కావాలా? వాడు వారం వల్ల పాపం చేసినా పర్లేదు, వారం వల్ల లోకంలో జీవించినా పర్లేదు, వాడు ఆదివారం చర్చికి రాకపోయినా పర్లేదు, వాడు రక్షణ లేకపోయినా పర్లేదు, వాడు కానుకలు వీళ్ళకి కావాలి. అది కాదు. ఒక దినాన్ని ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఆ యొక్క ప్రాణ విషయంలో దేవుడు నీకు లెక్క అడుగుతాడు, ఆ ఆత్మ విషయంలో దేవుడు నీకు లెక్క అడుగుతాడు. నువ్వు ఎట్లా బతుకుతున్నావో ఒకరోజు నీకు లెక్క అడుగుతాడు. కనుక ఆత్మ సంబంధ సేవకుడిగా, ఆత్మ సంబంధ విశ్వాసగా ఒక్కడే పరిగెత్తువాడు ఒక్కడే బహుమానం పొందినట్లుగా ఆయన దగ్గర నుంచి బహుమానం పొందేవారంగా మనం ఉండాలి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. 10 మంది పరిగెత్తువాడు ఒకడే బహుమానం పొందుతాడు. ఏ బహుమానం అంటే క్షయమైనది, నాశనమైన బహుమానం కొరకు, కొన్నాళ్ళు ఉండే బహుమానం కొరకు, కొన్నాళ్ళు కనబడే బహుమానం కొరకు. ఇదిగో ఈ బహుమానము ఫలానా గేమ్లో వచ్చింది, ఈ బహుమానం ఫలానా క్రికెట్లో వచ్చింది, ఈ బహుమానం ఆ కబడ్డీలో వచ్చింది అని వాడు చెప్పుకుంటారు. కానీ అది కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత అది క్షయమైపోయి నాశనం అయిపోద్ది. అయితే అక్షయమైన కిరీటం అనే పరలోక రాజ్యంలో నువ్వు పొందుకున్నట్లయితే పరుగు పందెములో పరిగెత్తువారు బహుమానం పొందురీతిగా పరిగెత్తువారుగా ఉంటూ వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉండుము. కనుక నీ కిరీటం ఏంటంటే క్షయమైనది కాదు, స్థిరమైనది,
జీవితకాలం అంతా వాడబాడిన కిరీటము, నిత్యము జీవ కిరీటము, పరలోక రాజ్యములో నీ ఉండాలి. నీకు ఆయన కిరీటము ఇవ్వగలిగి ఉండాలి. యుగయుగాలుండు ఆ కిరీటం నీతో కూడా పరలోకములో ఉండాలి. అది నీవు నేను కోరుకోవాలి. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ. మనుషుల చేత, కులమ చేత, సంఘమ చేత, కొంతమంది పాస్టర్లు, విశ్వాసులు సంఘములో పొగుడుతూ ఉంటారు. వాళ్ళు రాబట్టుకోవడానికి, వాళ్ళని మెప్పిస్తూ ఉంటారు, వాళ్ళు ఘనపరుస్తూ ఉంటారు, వారి పేర్లు ప్రకటిస్తూ ఉంటారు. దేని కొరకంటే వాళ్ళని మోసం చేయడానికి. అటువంటిది ప్రభువు అంగీకరించు. తెరచాటు అంటే గనుక రహస్యమైనది. రహస్యముగా ప్రజల్ని మోసం చేసి వాళ్ళ చేత నువ్వు ఘనత పొందాలని ఆశించినట్లుగైతే నీ బహుమానం విశ్వాసగా పోతుంది. నీ బహుమానము సేవకుడిగా నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. ఎలాగట? కాబట్టి నేను గురి చూడలేని వాని వలె నేను పరిగెత్తట్లేదు. మన పరుగు గురిని, గమ్యాన్ని, బహుమానం పొందే రీతిగా 10 మంది పరిగెత్తువాడు గురి యొద్దకే పరిగెత్తి గురిని కలిగి బహుమానం కొరకే అపోస్తలుడు పౌలు ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంది కనుక నా పందెం రంగమందు నేను పరిగెత్తే బహుమానం పరిగెత్తేదానికి దేనికంటే 10 మంది గురి యొద్దకు పరిగెత్తి బహుమానము పొందగలుగుతుందని చెప్తున్నాడు. గాలిని కొట్టినట్టు నేను పోరాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. గమనిస్తున్నారా? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొనిచున్నాను. గాలికి కొట్టినట్టు నేను పోరాడకూడదు. విశ్వాసగా ఓ సేవకుడిగా గాలికి సేవ చేయకూడదు. బహుమానం లేని సేవ చేయకూడదు. బహుమానం లేని సేవ చేయకూడదు. ఫలము లేని సేవ చేయకూడదు. ఆశ్రయం లేని సేవ చేయకూడదు. దీవు లేని సేవ చేయకూడదు. పరలోక రాజ్యం కోల్పోయే సేవ చేయకూడదు. ఇంకా అంటారు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొనిచున్నాను. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా కనుక నీవు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని కాకూడదు, కనుక నేను నరకానికి పోకూడదు, నేను నాశనానికి పోకూడదు, మళ్ళా విడిచొచ్చిన కుక్కలాగా, పందిలాగా మళ్ళీ విడిచొచ్చిన వాటిని పాపములను మళ్ళీ నేను బానిస అవ్వకూడదు. కనుక నా శరీరాన్ని నలగొట్టుకోవాలి. నేను పరలోకానికి వెళ్ళాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము నాలో నుంచి పూర్తిగా పోవాలి. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అవ్వకూడదు, నా సాక్ష్యాన్ని కోల్పోకూడదు, నా విశ్వాసాన్ని కోల్పోకూడదు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడి బహుమాన పొందిరీతిగా గురి యొద్దకే నువ్వు పరిగెత్తగలిగినప్పుడే పరలోక రాజ్యములో నీకు బహుమానము ఉన్నది. చూసి, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమని నా శరీరమును నలగొట్టుకొనిచున్నాను. దేన్ని నలగొట్టుకుంటున్నాడండి? శరీరమును నలగొట్టుకుంటున్నాడు. శరీరాన్ని చంపాలి, ఆత్మను జీవింప చేయాలి. గనుక నువ్వు లోక సంబంధమైన గెహాజు వలె డబ్బు కొరకు సేవ చేయకూడదు. యూదా వలె యేసుప్రభువును అమ్ముకున్న వాళ్ళు కొంతమంది, కొనుక్కున్న వాళ్ళు కొంతమంది, అమ్ముకున్న వాళ్ళు కొంతమంది. నువ్వెవరు? కొనుక్కున్న వాళ్ళవా? అమ్ముకున్న వాళ్ళవా? కొనేవాడువా? నమ్ముకున్నవాడువా? నమ్ముకున్నవాడుగా ఉంటే ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని కాకూడదు. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను నాశనానికి, నరకానికి వెళ్ళిపోకూడదు. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నా శరీరమును, ప్రాణాత్మ కీళ్ళను, మూలుగులను నన్ను నేను ప్రభువుకు అప్పగించుకొని ఎఫెసీ రోమపత్రిక 12వ అధ్యాయ ప్రకారంగా మొదటి వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయం మొదలు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో
పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కనుక ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమని శరీరాన్ని నలగొట్టుకోవాలి. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీపుడమ్మం ఉన్నాయి. వాటిపై నీకు విజయం కావాలంటే కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి. అప్పుడు వాడు ఏదో దూరంగా పారిపోతాడు. కనుక ప్రభువు నీకు సమీపముగా ఉంటాడు. కనుక నువ్వు అపవాది క్రియల్ని జయిస్తావు, శరీరాన్ని నలగొట్టుకుంటావు. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము. కనుక నువ్వు బ్రతికినను ప్రభు కొరకే బ్రతకాలి, చావైనను ప్రభు కొరకే చావాలి. ఇక్కడ నువ్వు కన్ను మూస్తే నువ్వు పరలోకములో బహుమానము పొందుకు. ఇతరులకు ప్రకటించి నువ్వు భ్రష్టుడి వైపు సంశయంలాగా పడిపోయావు అనుకో, సొలొమోనులాగా అనేక మంది స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో, యాకోబులాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో, అది దైవ చిత్తమైన పెండ్లి కాదు. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్యక, ఆమె ఏ పురుషుని కూడలేదు. ఇస్సాకు రెబెక్క వివాహం అనేది దేవుడు జరిగించాడు. సంఘానికి యేసుప్రభువు వారికి జరిగే మధ్యాకాశంలో జరిగే గొర్రెపిల్ల వివాహ సమయము అది దేవుని చిత్తము. ఆ గొర్రెపిల్ల వివాహ సమయము కొరకే నువ్వు సిద్ధపడేవాడికి ఉన్నట్లయితే నీ శరీరాన్ని నలగొట్టుకొని కనుక ఇతరులకు ప్రకటించిన తర్వాత నువ్వు భ్రష్టుడు కాకుండా ఆత్మ తీవ్రత కలిగి ప్రభువును సేవించి ఆ నిత్యరాజ్యమైన మోక్షాన్ని సంపాదించుకునే వారంగా మనము సిద్ధపడినప్పుడే పరలోక రాజ్యానికి వెళతాం. ఈ శరీరాల్లో శరీరాశ, నేత్రాశ, జీపుడమ్మములో నువ్వు పడిపోయినట్లయితే కనుక అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకము యుగయుగాలు ఉంటుంది. నువ్వు శరీరాన్ని చంపుకొని ఆత్మానుసారంగా జీవించినట్లయితే యుగయుగాలు పరలోకం ఉంది. కనుక నరకము కావాలా, పరలోకము కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జిమ్ముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. ఏ ఒక్క వ్యక్తి నశించి నరకాన్ని పోకుండా నీకు ఇష్టము లేక మేము వారికి సువార్త ప్రకటించే వారంగా, సాక్ష్యం ప్రకటించే వారంగా వారిని నరకము తప్పించి నీ రాజ్యం కొరకే మేము సువార్త ప్రకటించి నీ యొద్దని మేము జీతము పొందేవారుగా, నీ రాజ్యములో యుగయుగాలు నీతో ఉండగలిగేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా గురియోద్దాకే పరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపు నాకు కలుగు బహుమానము పొందవాలే నాని. ఉన్నత పిలుపు నాకు కలుగు బహుమానము పొందవాలే నాని. ప్రభువా. ప్రైజ్ ది లార్డ్.